వాళ్ళు ఇట్లాంటి మాటలు అనకుంటే, ఎందుకనంటే వాళ్ళు కూడా వాళ్ళ ఒక తండ్రికి గాని తల్లికి గాని పుట్టినటువంటి రోజే, అది మర్చిపోవద్దని చెప్పేసి సింగరేణి సంస్థకు గుర్తు చేస్తున్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు చేయకుండా శ్రమను గుర్తించి మేము మా యొక్క తండ్రులు ఆ రోజు ఎటువంటి మిషనరీ లేనటువంటి రోజులలో వాళ్ళు బొగ్గుబాయిలకు చట్టక్షేమ పట్టుకొని వాళ్ళు చాలా ఇబ్బందుల పాలు, ఎన్నో యాక్సిడెంట్లు మిషనరీ లేనటువంటి రోజులల్లో ఎన్నో దగ్గర శ్రీరాంపూర్ ప్రాంతంలో ఒక 75 మంది ఒకసారి కుప్పగూలిపోయినప్పుడు చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సింగరేణి సంస్థలో. అట్లాంటి కష్టంలో ఇలాంటి మార్పేర్ల విషయంలో ఈ రోజు మేము అడుగుతుంటే మమ్మల్ని చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇది మీకు న్యాయమేనా అని చెప్పేసి సింగరేణి సంస్థను అడుగుతున్నాం. సరే, సింగరేణి సంస్థ తప్పు చేస్తుంది, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం అనేది ఉంది కదా. ఈ రోజు ఏదైతే మనకు భూపాలపల్లి సభలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు, ఖచ్చితంగా మీ యొక్క సమస్యకు మేము పరిష్కరిస్తాం అని చెప్పేసి మాట ఇచ్చారు. మరి ఆ మాట ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఏమైతుంది అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు సంవత్సరంన్నర నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి